విలియం కేరీ గారు వారు చిహ్నంగా వారి యొక్క స్తూపాన్ని మనం చూస్తున్నాం. ఇది విలియం కేరీ గారు. భారతదేశంలో మొట్టమొదటి తెలుగు బైబిల్ ఫ్రెండ్స్. ఇది ఒకసారి బాగా చూసేయండి. మనం పుస్తకాల్లో భక్తులు చెప్పేటువంటిది, చరిత్ర తెలియజేసేటువంటిది సిరంపూర్ యూనివర్సిటీ అనే దాని గురించి మనం వినే ఉంటాం. ఇప్పుడు మేము కోల్కతా మహానగరంలో స్టేట్లో సిరంపూర్ యూనివర్సిటీ దగ్గర మేము ప్రజెంట్ మా ఫ్రెండ్స్ ఇదంతా యూనివర్సిటీ ఏరియా. మీకు మొత్తం చూపిస్తాను. 10 కల్లా ఓపెన్ చేస్తారట. ఇంకా 10 అవ్వలేదు కాబట్టి బయట వెయిట్ చేస్తూ ఉన్నాం మేము. మీరు దాని ముందుగా హుగ్లీ నది అనేది చూపిస్తూ ఉంటాను. పూర్వం ఏం చేసేవారంటే పిల్లల్ని కలకత్తా ఈ మహానగరంలో చంటి పిల్లల మూఢనమ్మకాలతో ఈ హుగ్లీ నదిలోనే చాలామందిని పడేసేవారు. గంగా నది, హుగ్లీ నదిలో చాలామందిని పడేస్తూ ఉండేవారు. మూఢనమ్మకాలు మంచి జరగాలని, ఏదైనా అద్భుతం జరగాలనే ఉద్దేశంతో సమర్పించుకొని బలర్పించడానికి హుగ్లీ నదిలో పిల్లల్ని పడేసేవారు అనమాట. ఇది హుగ్లీ నది ఫ్రెండ్స్. చాలా ఫాస్ట్గా పారుతూ ఉంది. ఒకసారి చూడండి. హలో అండి, మీకు సిరంపూర్ కాలేజ్, సిరంపూర్ సెక్యులర్ కాలేజ్ మీకు టోటల్ చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం సిరంపూర్ యూనివర్సిటీ అనగానే సెక్యులర్ కాలేజ్ ఉంది, ఇంకా ఇతరత్ర కోర్సెస్ సంబంధించినటువంటి కాలేజెస్ కూడా ఉన్నాయి. అయితే వాస్తవానికి సిరంపూర్ యూనివర్సిటీ అనగానే బైబిల్ కాలేజ్ గుర్తొస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. మన ఆసియా ఖండంలో దేశ నలుమూలల నుంచి చాలామంది అనేక రాష్ట్రాల నుంచి ఇదే యూనివర్సిటీకి వచ్చి ట్రైనింగ్ తీసుకుని వెళ్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ బైబిల్ ట్రైనింగ్ తీసుకున్నటువంటి సర్టిఫికేట్ ఏదైతే ఉందో, సిరంపూర్ యూనివర్సిటీలో ట్రైనింగ్ పొందినటువంటి సర్టిఫికేట్ ఏదైతే ఉందో, అది ఆసియా ఖండంలో ఎక్కడికి వెళ్ళినా ఆ సర్టిఫికేట్ వాల్యుబుల్ ఫ్రెండ్స్. ఆ సర్టిఫికేట్ వల్ల ఎంప్లాయ్మెంట్ కూడా మనం పొందొచ్చు. తర్వాత బైబిల్ కాలేజీలో లెక్చరర్గా మనం ఉండొచ్చు, బైబిల్ కాలేజ్ రన్ చేయొచ్చు, ఒక యూనివర్సిటీని, బైబిల్ యూనివర్సిటీని స్థాపించవచ్చు. సో అంత బెనిఫిట్స్, తర్వాత ఉన్నతమైన రీతిలో మన ఎడ్యుకేటెడ్ లెవెల్ని చాలా తారాస్థాయికి తీసుకుని వెళ్తుంది యొక్క సర్టిఫికేట్. సో అందువలన లక్షలు ఖర్చు పెట్టుకొని ఇదే సిరంపూర్ యూనివర్సిటీలో ట్రైనింగ్ పొందుకుంటారు ఫ్రెండ్స్ చాలామంది. అటువంటి యూనివర్సిటీని స్థాపించారు విలియం కేరీ గారు కలకత్తా మహానగరంలో. ఇప్పుడు మీకు సిరంపూర్ యూనివర్సిటీలో ఉన్నటువంటి బైబిల్ కాలేజ్ని, ఆ చాపల్ని, ఆ సరౌండర్ ప్రాంతాన్ని మీకు చూపిస్తాను. ఒకసారి నాతో వచ్చేయండి ఫ్రెండ్స్. కాలేజ్ కనిపిస్తుంది చూస్తారా, సిరంపూర్ కాలేజే. డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ ఇది సెక్యులర్ కాలేజ్ ఫ్రెండ్స్. కెమిస్ట్రీ సంబంధించినటువంటి కాలేజ్ ఇది. ఇంకా చాలా కోర్సెస్ ఇక్కడ ఉన్నాయండి. డాక్టర్, నర్సింగ్, తర్వాత కెమిస్ట్రీ సంబంధించినటువంటిది, ఇంటర్మీడియట్ డిగ్రీ, ఈ కోర్సెస్ అన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇది సిరంపూర్ కాలేజ్ కంప్యూటర్ సెంటర్ అని చెప్పేసి ఇక్కడ రాయబడి ఉంది. ఇక్కడ సిరంపూర్ కాలేజ్ కంప్యూటర్ సెంటర్ కూడా ఉందండి. మనం లోపలికి వెళ్తే మనకు అర్థమవుద్ది లోపల బైబిల్ కాలేజ్ ఉన్నతంగా, చాలా అద్భుతంగా విలియం కేరీ గారు దానికి ఎంత ప్లేయర్ టీచరో మనం చూడొచ్చు ఫ్రెండ్స్. కాలేజ్ యూనివర్సిటీ ఒకసారి చూడండి. మనం సిరంపూర్ కాలేజ్ అంటే యూనివర్సిటీ ఇండెక్స్ మనం చూస్తున్నాం ఫ్రెండ్స్. గైడ్ ఆఫ్ సిరంపూర్ కాలేజ్. ఈ సిరంపూర్ కాలేజ్ యూనివర్సిటీ ఏదైతే ఉందో, ఈ యూనివర్సిటీలో ఎక్కడెక్కడ ఏ వస్తువు ఉందో, ఎక్కడెక్కడ ఏ డిపార్ట్మెంట్ ఉందో మనం పూర్తిగా ఒక మ్యాప్లో చూడొచ్చు అనమాట. ఇండెక్స్ ఇక్కడ పాయింట్స్ వేజ్లో ఉన్నాయి, మొత్తం చదువుకోవచ్చు మనకు కావాలంటే. చూడండి ఫ్రెండ్స్, ఇది మ్యాప్. ఈ మ్యాప్ను బట్టే మనం చూస్తే మనకు అర్థమైపోద్ది అనమాట. ఇప్పుడు మనం మ్యాప్లో ఉన్నటువంటి ప్రదేశాలకు మనం వెళ్ళబోతున్నాం ఫ్రెండ్స్. సిరంపూర్ బోర్డు చూస్తున్నారు ఫ్రెండ్స్ మీరు. అక్కడ విలియం కేరీ ఫోటో కూడా కనిపిస్తూ ఉంటుంది. డాక్టర్ విలియం కేరీ 1761, 1834 ఆ మధ్యలో అద్భుతమైనటువంటి ఆయన పరిచయం చేశారు. అవర్ ఫౌండర్, ప్రిన్సిపాల్ అని చెప్పేసి మనకు ఒక లోగో టైప్లో మనకు ఫోటో కనిపిస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు సిరంపూర్ లోగో కూడా మనకు కనిపిస్తుంది. అక్కడ సిరంపూర్ కాలేజ్.
ఫ్రెండ్స్, మనం ఈ సిరంపూర్ యూనివర్సిటీ మొత్తం మనం చూడాలంటే పర్మిషన్ లేకుండా లోపలికి వెళ్ళినవారు ఫ్రెండ్స్. అందువల్ల మనం పర్మిషన్ తీసుకోవాలి. ఒక లెటర్ తీసుకొని మనం లెటర్ని ఫిల్ చేసి సైన్ చేసి అప్పుడు మనం ఆ లెటర్ని పట్టుకొని యూనివర్సిటీ మొత్తం చూడొచ్చు అనమాట. ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నాం. లోపల డీన్ గారు ఉన్నారు, తర్వాత ప్రిన్సిపాల్ గారు ఉన్నారు. ఈ యూనివర్సిటీ స్టాఫ్ అక్కడ ఉన్నారు ఫ్రెండ్స్. వారి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని ఆ లెటర్ ఫిల్ చేసి ఈ యొక్క లెటర్ని మనం పట్టుకుని వెళ్ళాలన్నమాట. దైవజనులు డానియల్ గారు లెటర్ ఫిల్ చేస్తూ ఉన్నారు. ఆ లెటర్ ఫిల్ చేసిన తర్వాత ఈ లెటర్ పట్టుకొని వెళ్ళి మనం యూనివర్సిటీ మొత్తం చూడొచ్చు ఫ్రెండ్స్. మీరు తర్వాత చూడబోతున్నటువంటి సందర్భాలకు అయితేనేమి, సిచ్యువేషన్స్ అయితేనేమి, పరిస్థితులు అయితేనేమి, అక్కడ కనిపించేటువంటి పరిసర వాతావరణం అయితేనేమి, అక్కడ కనిపించేటువంటి ఆ చూపునకు కనిపించే ప్రతి వాటిని మీకు చూపించేటప్పుడు చాలా ఎగ్జైట్ అవుతారండి. చాలా అద్భుతమైన విలియం కేరీ పడినటువంటి ప్రయాస, కృషి మనకు అనిపిస్తూ ఉంటుంది. వారు మన పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నారో, భారం కలిగి ఉన్నారో, భారం అంతా మీరు ఒక వీడియో రూపంలో మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్. తప్పకుండా చూస్తారు. మీకు టోటల్లీ మొత్తం చూపిస్తాను రండి ఫ్రెండ్స్. మీరు చూస్తున్నటువంటిది బైబిల్ కాలేజీ స్టాఫ్ రూమ్ అండ్ సెక్యులర్ కాలేజ్ యొక్క స్టాఫ్ రూమ్ కూడా పక్కన మనకు కనిపిస్తుంది. అయితే ఫ్రెండ్స్, ఒకసారి మీరు చూడొచ్చు. ఇవి స్టాఫ్స్ ఉండేటువంటి రూమ్స్ అండి. నెక్స్ట్ ప్రిన్సిపల్ గారు, అక్కడ మనకు కనిపించేటువంటి ఫ్యాకల్టీ ఆఫ్ థియాలజీ అంటే బైబిల్ కాలేజ్లో టీచ్ చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ లెక్చరర్స్ కూడా ఇక్కడ ఉంటారు ఈ యొక్క స్టాఫ్ రూమ్లో. థియాలజీ డిపార్ట్మెంట్ అని చెప్పి మనం చూస్తున్నాం. అంటే బైబిల్ కాలేజ్ కోర్సెస్ సంబంధించినటువంటి పాఠాలన్నీ కూడా ఇదే ల్యాబ్ నుంచి, ఇదే హాల్ నుంచి, రూమ్ నుంచి తీసుకొని వస్తూ ఉంటారు. ఎగ్జామ్స్ ప్రిపేర్ చేయడన్నా, ఎగ్జామ్స్ రాయించాలన్నా, కొన్ని సెమిస్టర్స్ పెట్టాలన్నా ఇదే రూమ్లో అవి తయారవుతూ ఉంటాయి. ఈ యూనివర్సిటీ నుంచే మనము బైబిల్ కాలేజ్ సంబంధించినటువంటి ఎగ్జామ్ పేపర్లు అయితేనేమి, టెక్స్ట్ బుక్స్ అయితేనేమి ఇదే యూనివర్సిటీ నుంచి దేశవ్యాప్తంగా ఎక్కడైతే సిరంపూర్ ఎఫిలియేషన్ ఉన్నాయో ప్రతి కాలేజీకి ఇక్కడి నుంచి వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు సిరంపూర్ యూనివర్సిటీ బైబిల్ కాలేజీ స్టాఫ్ రూమ్. తర్వాత మనం చాపెల్ చూస్తూ ఉన్నాం. అంటే బైబిల్ కాలేజ్ రన్ అవుతున్నటువంటి రూమ్స్ మనం చూడబోతున్నాం. అక్కడ వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇది సిరంపూర్ యూనివర్సిటీ కాలేజ్, బైబిల్ కాలేజ్ అండ్ సెక్యులర్ కాలేజెస్ కూడా ఇక్కడ ఉంటాయి. మేము యూనివర్సిటీ లోపల ఉన్నాం అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా గార్డెన్. మీకు గార్డెన్ చూపిస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక రోడ్ మార్గం ఒకటి ఉంటుంది. మొత్తం మీకు సరౌండ్ చూపిస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. ఒక 200 సంవత్సరాల క్రితం స్థాపించబడినటువంటి యూనివర్సిటీ అండి. మరి ఇది ఇట్లాగే ఉంటుంది. కానీ ఇక్కడ చదివేటువంటి వారు చాలామంది ఐఏఎస్, కలెక్టర్, పెద్ద పెద్ద పాస్టర్స్, ఉన్నతమైనటువంటి స్థాయిలోకి వారు వెళ్ళిపోయారు. ఒక అద్భుతం ఫ్రెండ్స్. ఎంత అద్భుతం అంటే ఒక సేవకులు వచ్చి కోల్కతా మహానగరం యొక్క రూపురేఖలనే కాదు, టోటల్లీ ఇండియా రూపురేఖలు మార్చడానికి తన వంతు కృషి అద్భుతంగా చేశారు. వారు పోరాడినటువంటి పట్టిమ అయితేనేమి అద్భుతం అనమాట. సతీ సహగమనాన్ని రూపమాపడానికి తను పడినటువంటి కృషి అయితేనేమి అద్భుతం అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా ఇక్కడ క్రిస్మస్ సెలబ్రేషన్ పురస్కరించుకొని ఒక గడ్డి మోపుని తీసుకుని వచ్చి ఒక పందిరిగా వేసుకొని అక్కడ జీసస్ పుట్టినటువంటి ఆ వాతావరణాన్ని అక్కడ క్రియేట్ చేశారు. చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఇదంతా యూనివర్సిటీ లోపల మేము ఉన్నాం. సిరంపూర్ యూనివర్సిటీ లోపల మేము ఉన్నాం. మీకు మొత్తం చూపించేస్తాను. ఇప్పటి వరకు యూట్యూబర్స్లో చాలామంది విలియం కేరీ సమాధి చూపించారు, తర్వాత కొన్నింటి మాత్రం చూపించారు. నేను మొత్తం టోటలీ యూనివర్సిటీలో ఉన్నటువంటి టోటల్ పరిసర వాతావరణాన్ని ఈ కళ్ళ కట్టినట్లుగా మీకు చూపిస్తాను అనమాట. ఒకసారి మీరు బ్యాక్ సైడ్ చూస్తూ ఉన్నారు. ఇదొక బిల్డింగ్, ఇదొక బిల్డింగ్. ఫ్రెండ్స్, యూనివర్సిటీలోనే అతిపెద్ద చెట్టు ఒకటి చూపించబోతున్నాను మీకు. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. చెట్టు అండి, 2 ఎకరాల స్థలంలో మర్రి చెట్టు ఉందండి. చాలా పెద్ద అనమాట. 2 ఎకరాల స్థలాన్ని ఆక్రమించేసింది అది. మీరు కోల్కతా మహానగరంలోనే, మేము అక్కడికి వెళ్ళలేదు కానీ ప్రజెంట్ యూనివర్సిటీ ఉన్నట్లు ఒక చెట్టు మీకు చూపిస్తా ఉన్నాను. చాలా పెద్దది. ఒకసారి చూసాను ఫ్రెండ్స్. చూసారా దాని కొమ్మలు, రెమ్మలు ఎంత బలంగా ఉన్నాయో. ఇది ఫ్రెండ్స్ ఇంకా వచ్చే వరకు ఉంది. చాలా పెద్దది. విలియం కేరీ గారు ఉన్నప్పుడు వేసిన విత్తనం అండి. నేటికి 200 సంవత్సరాలు అయినా ఈ చెట్టు నేటికి ఉందన్నమాట. అది అద్భుతం ఫ్రెండ్స్.
ప్రజెంట్ ఇక్కడ లాక్ చేస్తారు ఫ్రెండ్స్, ఇక్కడ లాక్ చేస్తారు. ఆశ్చర్యం ఏంటో తెలుసా, ఇప్పుడైతే ఎంత పెద్ద బిల్డింగ్ కట్టినా తలుపులు మాత్రం చాలా చిన్నవి ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్ ఎంత పొడవు ఉన్నాయి తలుపులు, చాలా స్ట్రాంగ్గా ఉంటాయి చెక్కలు. 200 years నుంచి ఇవే తలుపులు ఉండడం అనేది చాలా అద్భుతం కదా. సూపర్ ఫ్రెండ్స్. ఇంకా ఏదైనా ఆ సేవకులకు ప్రభుత్వించినటువంటి జ్ఞానం అది అద్భుతం ఫ్రెండ్స్. ఇక్కడ మేము దైవజనులు ప్రొఫెసర్ స్టీవెన్ గారితో మేము ఈ ప్రాంతంలో ఉన్నాం. లో టెక్నాలజీ నేడు పెరిగింది, కానీ అప్పట్లో ఎవరైనా ఈ కాలేజ్కి యూనివర్సిటీకి వచ్చినప్పుడు కూర్చోడానికి వచ్చేటువంటి ఎడ్యుకేషన్ కోసం వచ్చేటువంటి వారి ఫ్యామిలీస్ ఎవరైనా వస్తే కూర్చోడానికి చక్కగా ఈ యొక్క ఒక టేబుల్ ఎలా కట్టారో చూడండి. ఇటు సిమెంట్తో, ఇవి సిమెంట్ దిమ్మలు అంటారు వీటిని. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. వాస్తవం ఏంటంటే అక్కడ జీసస్ సాంగ్ బెంగాల్లో పాడుతూ ఉన్నారు. మీకు వినిపిస్తుందా ఫ్రెండ్స్? ఒకసారి వినండి. ప్రభుని ఎలా స్తుతిస్తూ ఉన్నారు. లోపల నుంచి వెళ్ళి చూడండి. ఇక్కడ బైబిల్ కాలేజ్కి వచ్చేటువంటి వారు ఎవరైతే ఉన్నారో లోపల చాపల్ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఈ చాపల్ బోర్డు కనిపిస్తూ ఉంటుంది. అక్కడ వర్షిప్ జరిగిన తర్వాత అప్పుడు బైబిల్ కాలేజ్కి వారు వెళ్తుంటారు. అవును, మరి సర్టిఫికేట్ అంత వాల్యుబుల్. యూనివర్సిటీ, సెరంపూర్ యూనివర్సిటీ సర్టిఫికేట్ చాలా వాల్యుబుల్ అండి. ఒక బైబిల్ కాలేజ్ చదవడానికి ఇక్కడ కొన్ని లక్షలు ఖర్చు అవుద్దండి చెప్పాలంటే వాస్తవానికి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సర్టిఫికేట్ ఏషియన్లో, ఈ ఆసియా ఖండంలో ఎక్కడ పట్టుకుని వెళ్ళిపోయినా ఈ సర్టిఫికేట్ చాలా వాల్యుబుల్, చాలా అద్భుతం అన్నమాట ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఇక్కడ బైబిల్ కాలేజ్ చాపల్ చూపించిన తర్వాత ఇదంతా బైబిల్ కాలేజ్ సంబంధించినటువంటి బిల్డింగ్. ఇది చాలా అద్భుతం కట్టారు ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, మీకు ఫ్రంట్ నుంచి కూడా చూపిస్తాను. రండి ఫ్రెండ్స్. ఇది సెరంపూర్ యూనివర్సిటీ అని చెప్పేసి సెరంపూర్ కాలేజ్ బోర్డులు కనిపిస్తూ ఉన్నాయి అక్కడ. చూడండి ఫ్రెండ్స్, ఇది సెరంపూర్ యూనివర్సిటీ బైబిల్ కాలేజ్ సంబంధించినటువంటి బిల్డింగ్. ఇది ఓన్లీ బైబిల్ కాలేజ్ సంబంధించినటువంటి బిల్డింగ్ మాత్రమే. సెక్యులర్ స్టడీ సంబంధించినటువంటి కాలేజెస్ పక్కన ఉన్నాయి, అంతా సెరంపూర్ యూనివర్సిటీలోకి వస్తుంది. సో ఇది ఒక పార్ట్ అన్నమాట. ఈ సెరంపూర్ యూనివర్సిటీలో బైబిల్ కాలేజ్ అనేది ఒక పార్ట్. మేము ఆ ఒక పార్ట్ మీకు చూపిస్తూ ఉన్నారు. ఇది ఫ్రెండ్స్ చూస్తున్నారా, ఇదిగోండి, ఇదంతా బైబిల్ కాలేజ్ అన్నమాట. చూసారా ఫ్రెండ్స్. ఇది మనం గూగుల్లో, యూట్యూబ్లో కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం మనము. బైబిల్ కాలేజ్ చాలా చాలా చక్కగా ఉంటుంది. ఇది 200 years నుంచి ఉన్నటువంటి బిల్డింగ్ కనుక కాస్త పాతబడినట్టు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఇచ్చేటువంటి స్టడీ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు విలియం కేరీ గారు వారు మరణించారు, వారు చనిపోయారు. చూపించబోతున్నాను రెండు ఫ్రెండ్స్. మీరు ఎప్పుడని చూస్తున్నటువంటి వారు చిహ్నంగా వారి యొక్క స్తూపాన్ని మనం చూస్తున్నాం. ఇది విలియం కేరీ గారు. వారు ఇదే ప్రాంతానికి, కోల్కతా మహానగరానికి వచ్చి, ఈ స్టేట్కి వచ్చి 41 సంవత్సరాలు ఒక మిషనరీగా వచ్చి వెనక్కి వెళ్ళి మరలా ఇంగ్లాండ్కి వెళ్ళి చూడకుండా ఇక్కడే ఉండిపోయి తను అనుకున్న టార్గెట్ని కంప్లీట్ చేసేంత వరకు ఇంగ్లాండ్ తిరిగి వెళ్ళలేదట ఒక మిషనరీ. అద్భుతం ఫ్రెండ్స్. మరి మీకు చూపిస్తూ ఉన్నాను. ఇంకా మరికొన్ని ఉన్నాయి, అవి కూడా మీకు చూపించేస్తాను. నాతో పాటు వచ్చండి. ఇప్పుడు బైబిల్ కాలేజ్ ఏదైతే ఉందో ఆ కాలేజ్ లోపలికి వెళ్దాం మనం, మీకు చూపిస్తాను. రండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కాలేజ్ లోపలికి వెళ్తున్నాం. ప్లాస్టింగ్ ఏంటండి కాలంలోనే 18 అడుగులు స్తంభం. హైట్ ఎంత ఉంటుంది అంటారు? 20, 40, 60 అడుగుల హైట్. 3 అంతస్తుల భవనం ఉంటుందండి. 60 అడుగులు ఉంటుంది. ఇక్కడికి 20 ఉంటుందండి. ఇటుకి దగ్గరికి 20, అది 20.
లోపల చేపలు జరుగుతుంది. ఫ్రెండ్స్, నేను లోపలికి తీసుకుని వెళ్తాను. ఇది థియాలజికల్ లైబ్రరీ ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు, ఈ లోపల నుంచి మనము వెళ్తే అక్కడ బుక్స్ ఉంటాయి. ఆ థియాలజికల్ సంబంధించినటువంటి బుక్స్ అన్నీ ఉంటాయి. అక్కడ మనం లైబ్రరీ ఉంటుంది. ప్రతి బుక్ను కూడా మనం చదువుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఫ్రెండ్స్. అప్పుడు బైబిల్ కాలేజ్ జరిగేటప్పుడు అప్పుడు 200 సంవత్సరాల క్రితమే సెరంపూర్ యూనివర్సిటీ అనబడిన దీన్ని స్థాపించబడిన తర్వాత ఈ కాలేజ్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయినప్పుడు పైకి వెళ్ళడానికి ఇప్పట్లో మెట్లు వేరే రకంగా ఉంటాయి, కానీ 200 years చాలా స్ట్రాంగ్గా ఇనుప రాడ్లతో కట్టినటువంటి మెట్లు ఫ్రెండ్స్. ఇవి చూసారా, ఇవన్నీ ఇనుప రాడ్లతో కట్టారండి. ఆ పైన బైబిల్ కాలేజ్ సంబంధించినటువంటి క్లాసెస్ జరుగుతుంటాయి పైన. చూడండి ఫ్రెండ్స్, సెరంపూర్ కాలేజ్ లైబ్రరీ అని కనిపిస్తుంది. చేపలు జరుగుతుంది పక్కనే. పైన కాలేజ్, క్రిందనేమో చేపలు. అక్కడ వర్షిప్ అయిన తర్వాత కాలేజ్కి వెళ్తారు. అది లైబ్రరీ, అక్కడ లైబ్రరీ, అది లైబ్రరీ. ఇప్పుడు మనం పైకి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మేము పైకి తీసుకుని వెళ్తాను. పైకి రండి. ఇదంతా ఇనుపమెట్లు ఫ్రెండ్స్. ఆ పైన పావురాలు ఉన్నాయి చూసారా, ఎగురుతున్నాయి. ఫ్రెండ్స్, ఇంగ్లాండ్ దేశం నుంచి వచ్చి ఇండియా, ఈ కడుదీన పరిస్థితులు ఉన్నటువంటి ఇండియా దేశంకి వచ్చి ఇండియా రూపురేఖలు మార్చడానికి విలియం కేరీ ప్రస్తావన అమోఘం ఫ్రెండ్స్. చాలా అద్భుతం ఫ్రెండ్స్. ఇదంతా కౌంటింగ్ హాల్ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, ప్రజెంట్ అంతా లోపల చీకటిగా ఉంది. ఇక్కడ సాంస్క్రిట్ కూడా నేర్పిస్తారండి. మీరు చూస్తున్నారు, ఇదంతా కాలేజ్ రూమ్ ఫ్రెండ్స్. ప్రజెంట్ క్లాసులు ఏం జరగట్లేదు ఇక్కడ. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ పైన ఒక 2 భాగాల్లో స్పెషల్లీ లాంగ్వేజెస్ నేర్చుకోవడానికి ఒక హాల్. ఇది సాంస్క్రిట్ నేర్పిస్తారు ఈ హాల్లో, ఈ యొక్క రూమ్లో. ఇది ప్రజెంట్ ఆ క్లాస్ అని జరుగుతులేదు ఇక్కడ. చూడండి ఎట్లా ఉందో, చూసారా, ఇవన్నీ మెట్లు. ఇది విలియం కేరీ గారి యొక్క లైబ్రరీ అండి. రీసెర్చ్ ఓకే, ఇవి కూడా పైన కేరీ డే సెలబ్రేషన్ 2001లో కౌశల ఒరిస్సా కార్య సంస్థలతో రాయబడినటువంటివి ఇవన్నీ. మీకు ఒక విషయం చెప్పాలి ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఇండియాలో అతను ఇట్లా అనమాట. ఫస్ట్ ఇది విలియం కేరీ మ్యూజియం. గడియారం, విలియం కేరీ ఉన్నప్పుడు వాడబడిన గడియారం. విలియం కేరీ గారు చైర్స్ అండి ఇవి. అప్పుడు విలియం కేరీ గారు వాడుకునేవారు ఈ చైర్స్ని, వారు యూజ్ చేసుకునేవారు.
మీరు చూస్తున్నటువంటి చైర్స్ ఇవే సిమెంట్స్ చైర్స్. ఆయన స్పెషల్గా ఒక చైర్ని ఆయన తయారు చేసుకున్నారు. ఇది ఫ్రెండ్స్, ఇది విలియం కేరీ గారు వాడుతున్నటువంటి చైర్ ఇది. థ్యాంక్ యూ సార్ విలియం కేరీ గారు. కాయిన్స్, మెడల్స్ మెడల్స్ మెడల్స్. ఫ్రాన్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఉండేటప్పుడు వాడబడేటువంటి రూపీస్, నెక్స్ట్ ఇంగ్లాండ్ పౌండ్స్, తర్వాత మన ఇండియన్ రూపీస్, బ్రిటిష్ కాలంలో వాడేటువంటి నాణ్యములు మనం చూస్తున్నాం. ఫ్రెండ్స్ క్రిస్మస్ రాగా అందరూ నక్షత్రం చూస్తూ ఉంటాం. సో భారతదేశానికి ఒక స్టార్గా ఉన్న వ్యక్తి విలియం కేరీ అండి. ఒక విలియం కేరీ భారతదేశం రాకపోతే పరిస్థితి ఏమవునో అని చెప్పి నేడు ఆలోచిస్తే చాలా భయం వేస్తుందండి. వాస్తవానికి విలియం కేరీ మన భారతదేశానికి 1793లో ప్రయాణమై 1800 సంవత్సరంలో అడుగుపెట్టారు. ఉన్నతమైన రీతిలో భారతదేశం యొక్క దశను మార్చేశారండి. ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి స్వార్థ అంటే ఇష్టపడరు వారు. విలియం కేరీ మిషనరీగా వచ్చేటప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఆయన 44 భాషలు నేర్చుకొని 41 భాషల్లో ఉన్నతమైన గ్రంథాన్ని తర్జుమా చేశాడండి. 28 భాషల్లో కొత్త నిబంధన గ్రంథాన్ని ముఖ్యంగా తర్జుమా చేయడం స్టార్ట్ చేశాడు విలియం కేరీ గారు. ఆయన రాకపోతే భారతదేశంలో మహిళలకు కాలేజీలు ఉండకపోను, బ్యాంకులు ఉండకపోను. ఈరోజున మన పెన్నుతో రాస్తున్నామంటే ఆయన రావడం వల్లే. ఈరోజున బుక్స్ మనం యూజ్ చేస్తున్నామంటే ఆయన రావడం వల్లే. ఈరోజున అనేక లక్షలాది పుస్తకాలు ప్రింట్ అవుతున్నాయంటే ఆయన రావడం వల్లే కదా. ఈరోజున భర్త చనిపోయినా భార్య బ్రతుకుంటుందంటే ఆయన రావడం వల్లే. సతీసాగమన రూపుమాపేటువంటి గొప్ప ఉన్నతమైన రీతిలో కార్యక్రమంలో పాల్గొని గొప్ప చేతునిచ్చిన వ్యక్తి విలియం కేరీ గారు. సో విలియం కేరీ కోసం చెప్పుకుంటూ పోతున్నట్టయితే చాలా విషయాలు ఉన్నాయండి. ఆయన ఒక మిషనరీగా వచ్చాడు. దేశ చరిత్రను, దేశ దశను మార్చుటకు ఉన్నతమైన రీతిలో ఆయన పూనుకొని గొప్ప పని చేసి ప్రభు కొరకు గొప్ప పనులు చేపట్టు, ప్రభు నుండి గొప్ప కార్యాలు ఆశించు అని చెప్పి ఒక అద్భుతమైన నినాదాన్ని తన సమాధి మీద రాయించుకున్నాడండి. వాస్తవం చెప్పాలంటే మీరు ఎందాక చూసినటువంటి బైబిల్ గ్రంథం అది విలియం కేరీ చేత మొట్టమొదటిగా రాయబడిన తెలుగు గ్రంథం అండి. తెలుగు బైబిల్ గ్రంథం అతని రాత చేత రాయబడినటువంటి గ్రంథం. ఈమె బైబిల్ కాలేజీ లెక్చరర్ అట, ఆ విషయాన్ని మాకు తెలియజేస్తారు. సో ఈ లైబ్రరీ కానివ్వండి, విలియం కేరీ స్థాపించినటువంటి సిరంపూర్ యూనివర్సిటీ కానివ్వండి, ఉన్నతమైన అనుభవాలండి. అక్కడికి వెళ్ళండి, ప్రభు యొక్క అనుభవాలు మనం పొందుదాం. ఒక సేవకుని యొక్క ఘనతను మనం ఒక్కసారి చూస్తే అత్యున్నతమైనటువంటి భారం మనలో ప్రారంభమవుతుంది. ముఖ్యంగా దేవుని సేవకులు సిరంపూర్ యూనివర్సిటీని సందర్శించండి. వారి భారాన్ని ఒకసారి అర్థం చేసుకుంటే మరింత భారంగా మనం పరిచర్లో ముందుకు వెళ్ళగలుగుతాం. అందరూ నాగలాండలు ఉంటారండి. वो रास्ता में बोलने से बोल रहे हैं। ओके ओके ये कितना दूर आता है? इधर से जाके ఓకే 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 ఓకే. 5 मिनट ओके. ఇంగ్లాండ్లో బాప్టిస్ట్ మిషనరీగా ప్రారంభించిన ఈ పరిచర్య భారతదేశంలో సిరంపూర్ యూనివర్సిటీ బిబ్లికల్ అండ్ సెక్యులర్ ఫస్ట్ ప్రియారిటీ బిబ్లికల్ థియాలజీకి ఉన్నతమైన రీతిలో ఆయన గొప్ప అవకాశాన్ని అందించారండి. భారతదేశంలోనే మొట్టమొదటి యూనివర్సిటీ ఏదన్నా ఉందంటే సిరంపూర్ యూనివర్సిటీ అండి. అద్భుతం కదా ఫ్రెండ్స్. నేడు సిరంపూర్ యూనివర్సిటీ పట్టా ఈ సర్టిఫికెట్ ఆసియా ఖండంలో ఎక్కడికి వెళ్ళినా చాలా విలువగా కాలు రగరేసుకొని మరీ ఈ సర్టిఫికెట్ ఘనత కోసం తెలియజెప్పచ్చండి. ఎందుకంటే విలియం కేరీ చేత ప్రారంభించబడినటువంటి యూనివర్సిటీ ఇది. అందుకనే అంత ఘనత యొక్క సర్టిఫికెట్కి సిరంపూర్ యూనివర్సిటీలో డిగ్రీ పొందుకుంటే చాలండి. ఉన్నతం, అద్భుతం, మహోన్నతం, చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అంత పురాతన యూనివర్సిటీ భారతదేశంలో ఈ సిరంపూర్ యూనివర్సిటీ. అదే అదే అది
ఫ్రెండ్స్, అది విలియం కేరీ గారి యొక్క సమాధి చూస్తున్నారు కదా, అది ఫ్రెండ్స్. అంటే మేము లోపలికి వెళ్దాం అనుకున్నాం దగ్గరికి, అయితే ఇక్కడ లాక్ చేశారు, అందువల్ల లోపలికి వెళ్ళలేని పరిస్థితి అనమాట. మీరు చూడొచ్చు ఇక్కడ. మరిన్ని వీడియోస్తో మరలా కలుసుకుందాం.